Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. ESET విద్యార్థులకి సువర్ణ అవకాశం. స్టూడెంట్స్, మనకు ఇంకా 24-25 డేస్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈసెట్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి. 6th మే తెలంగాణ ఈసెట్, 8th మే ఏపీ ఈసెట్. సో ఈ ఈసెట్ ఎగ్జామ్లో మిమ్మల్ని కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడానికి, అదేవిధంగా మిమ్మల్ని ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000లోకి తీసుకురావడానికి, మంచి ర్యాంక్ తీసుకురావడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ మీకు ఇక్కడ ఒక మంచి సువర్ణ అవకాశాన్ని ఇస్తుంది. స్టూడెంట్స్, కేవలం 499 రూపీస్కి మాత్రమే మీకు ఆన్లైన్ ఫుల్ కోర్స్, అదేవిధంగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని ఇక్కడ మేము ఇస్తున్నాం. స్టూడెంట్స్, ఇక్కడ మరి ఈ ఆన్లైన్ ఫుల్ కోర్సులో మనకి ఇక్కడ ఏముంటుందంటే కంప్లీట్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్ మీకు ఇక్కడ డిజిటల్లీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ని మీకు ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో వాటి జాగ్రత్తగా చూసి వాటి నుంచి కూడా నేర్చుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే మీకు ఈ 24 డేస్లో మనం మ్యాథమెటిక్స్ని, ఫిజిక్స్ని, కెమిస్ట్రీని, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని ఎంతసేపు చదివినా గుర్తుంచుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాల్సిందే. ఎందుకంటే మనము ఒక ఎగ్జామ్ రాసినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ టైం మేనేజ్మెంట్ అని తెలుస్తుంది, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎంతవరకు ఉందో తెలుస్తుంది, ఎక్కడ మనము ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్లో వీక్ ఉన్నాం ఇవన్నీ మనకు తెలుస్తాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 2023లో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఇలాగే స్టూడెంట్స్ అందరికీ ఇంప్లిమెంట్ చేశాం. ఆల్మోస్ట్ ప్రతి 5 బ్రాంచెస్లో ఈసీఈ, ట్రిపుల్ఈ, సివిల్, మెకానికల్, కంప్యూటర్స్ ఈ 5 బ్రాంచెస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు ఆల్మోస్ట్ 90% సీట్స్ కూడా మన సాయి మేధా కోచింగ్ సెంటర్కే వచ్చాయి. స్టూడెంట్స్, ఇక్కడ నేను మేజర్గా చెప్తుంది కూడా అదే. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు. సో ఆ ప్రిపరేషన్ని మీరు ఒక టైం మేనేజ్మెంట్కి, ఒక మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీకి చేసుకోవాలంటే మాత్రం మీరు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని ఖచ్చితంగా రాయాల్సిందే. మరి ఈ టెస్ట్ సిరీస్ని మీరు ఎలా రాయాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు ఎలా రిజిస్టర్ కావాలి, ఇవన్నీ నేను ఈ వీడియోలో జాగ్రత్తగా చెప్తాను. జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. స్టూడెంట్స్, ఇక్కడ మనము 5 బ్రాంచెస్కి, ఇక్కడ 5 బ్రాంచెస్ ప్లస్ అదర్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశాం. సో ఎవరైతే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో మీరు జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్, సివిల్ వాళ్ళకి ఇలా కాకుండా ఏ బ్రాంచెస్కి ఆ రెస్పెక్టివ్ మేడంకి మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఫోన్ చేయాలి. సో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్కి కవిత మేడం మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అక్కడ కవిత మేడం దగ్గర మీకు మొబైల్ నెంబర్ ఏంటంటే 7997427450 7997427450. ఎవరైతే డిప్లొమా సివిల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మీరు క్లియర్గా డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా మరి మీరు ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ అయితే ఎవరిని కాంటాక్ట్ కావాలి అంటే రమ్య మేడం. ఇక్కడ రమ్య మేడం మొబైల్ నెంబర్ కూడా చెప్తున్నాను, 9652332367 9652332367. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి అంటే యశోద మేడం 70934888416 70934888416. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్స్ ఏ మేడంని కాంటాక్ట్ కావాలంటే రచనా మేడం 7330694918. స్టూడెంట్స్, మెకానికల్ అదేవిధంగా అదర్ బ్రాంచెస్ వాళ్ళు అశ్విని మేడం 96425285889. స్టూడెంట్స్, ఈ నెంబర్స్కి సివిల్ వాళ్ళు కవిత మేడం, ఎలక్ట్రికల్ రమ్య మేడం, కంప్యూటర్ సైన్స్ యశోద మేడం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రచనా మేడం, మెకానికల్ బ్రాంచెస్తో అదర్స్ వాళ్ళు అశ్విన్ మేడంకి కాంటాక్ట్ చేయండి. మీరు ఇమ్మీడియట్గా తీసేసుకోండి. ఎందుకంటే ఇంకా 24-25 డేస్ మాత్రమే మనకి ఇక్కడ ఉంది. స్టూడెంట్స్, మరి ఆ టెస్ట్ సిరీస్లో మీకు ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ నేను బ్రాంచ్ వైజ్ కూడా చెప్తున్నాను. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మనం ఇక్కడ 9 మార్క్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. ఈ 9 మార్క్ టెస్ట్లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ సంబంధించినవి ఉంటాయి. అదేవిధంగా
3 ఇంజనీరింగ్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం, 3 ఎంపీసీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్. సో కెమిస్ట్రీ సంబంధించిన బిట్స్, సబ్జెక్ట్ వైజ్ బిట్స్, ట్రాన్స్ఫార్మర్, బీడబ్ల్యూ, బ్యాటరీస్, ఇలా ఎక్కువ స్కోరింగ్ ఉన్న బిట్స్ అవన్నీ కలుపుకుంటే ట్రిపుల్ వాళ్ళకి 5590 బిట్స్ని ఇస్తున్నాం. సో మీరు ఈ టాపిక్స్ పైన ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయడం వల్ల ఒక్కొక్క టాపిక్స్లో ఎన్ని రకాల క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడో కూడా మీకు ఒక సబ్జెక్ట్ పైన, అదేవిధంగా సబ్జెక్ట్లో ఉన్న చాప్టర్ పైన మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది స్టూడెంట్స్. సో ఇక్కడ మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా 2023లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో టాప్ 10 ర్యాంక్స్ మనకే వచ్చాయి. టాప్ 10 ర్యాంక్స్ కాకుండా టాప్ 50లో 90%, ఆల్మోస్ట్ తెలంగాణలో చదువుతున్న ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా 90% స్టూడెంట్స్ మన సాయి మీద కోటి స్టూడెంట్సే ఉంటున్నారు. మరి వీళ్ళందరికీ ఎలా సాధ్యమైందంటే చదవడము ఒక ఎత్తు, ఆ చదివిన వాటిని గుర్తుంచుకోవాలంటే మాత్రం ఒకటే సీక్రెట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడమే. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యారు. సో మీరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ సక్సెస్ కావాలని మన సాయి మీద కోచింగ్ సెంటర్ 2024లో రాస్తున్న ప్రతి స్టూడెంట్కి ఈ ఇన్ఫర్మేషన్ని అందిస్తున్నాం స్టూడెంట్స్. సో ఎలక్ట్రికల్ ఈ విధంగా ఉంది. అదేవిధంగా స్టూడెంట్స్ ఈసీఈని కూడా చూసుకుంటే వాళ్ళ సబ్జెక్ట్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్తో పాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పైన, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ పైన, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో ఉన్న చాప్టర్ వైజ్తో అయినా మీకు ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ పెట్టేస్తే టోటల్గా 4510 బిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు మనకు టాప్ 10లో 8 ర్యాంక్స్, అదేవిధంగా టాప్ 50లో ఆల్మోస్ట్ 45 ర్యాంక్స్ వరకు మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్కి వచ్చింది. మరి అక్కడ కూడా వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఒకటే, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ని మీరు ఎక్కువగా రాయండి అని చెప్తున్నారు జూనియర్స్కి స్టూడెంట్స్. సో తప్పకుండా మీరు చదివిందంతా ఒకవైపు, ఇప్పటి నుంచి 25 డేస్ మీరు చాలా జాగ్రత్తగా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, మీరు ఎక్కడ ల్యాగింగ్లో ఉన్నారు, ఇవన్నీ మీకు తెలిసిపోతాయి. తద్వారా మీకు ఏమవుతుందంటే రేపు ఎగ్జామ్ హాల్లో మీరు చాలా కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాస్తారు. సో స్టూడెంట్స్, ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అదేవిధంగా మెకానికల్ వాళ్ళకి కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ పైన, మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో చాప్టర్స్ పైన కూడా మనకి ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మెకానికల్ వాళ్ళకి కూడా 4960 బిట్స్ని ఇస్తున్నాం. సో స్టూడెంట్స్, మెకానికల్ స్టూడెంట్స్ ఇక్కడ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు మెకానికల్లో కూడా తెలంగాణ ఈసెట్ 2023లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు మనకు 90% సీట్స్ మన సాయి మీద కోచింగ్ సెంటర్కే వచ్చాయి. సో అక్కడ కూడా మనము టాపర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇక్కడ కూడా చెప్పింది ఏంటంటే, ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి చాప్టర్లో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, న్యూమెరికల్ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే మనము ఇలాంటి నెంబర్ ఆఫ్ టెస్ట్స్ రాయడం వల్లనే మనకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఎందుకంటే సిలబస్ అయిపోయింది అనే ఒక మాట, బట్ ఆ సిలబస్తో పాటు నువ్వు ఆ సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని ఇలా రివిజన్ చేసుకోవాలంటే మాత్రం నెంబర్ ఆఫ్ టెస్టులు మాత్రమే రాయాలి స్టూడెంట్స్. అదేవిధంగా స్టూడెంట్స్, మనం ఒకసారి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ని చూద్దాం. ఇక్కడ కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో సబ్జెక్ట్ వైజ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా మార్క్ టెస్ట్, అదేవిధంగా ఇంజనీరింగ్లో మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ అవన్నీ చూసుకుంటే మనకు 5590 బిట్స్ ఉన్నాయి. సో స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఈ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు తెచ్చుకోవడం వల్ల, మీకు ఒక టాప్ కాలేజ్ రావడం వల్ల మీకు 100% క్యాంపస్ ప్లేస్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ కాలేజీలో ఉండటం వల్ల మీకు అసలు నెక్స్ట్ ఎలాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడం వల్ల మనకు ఎలాంటి ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది, ఇవన్నీ మనకు ఒక ఫుల్ పిక్చర్ని టాప్ కాలేజీలో చదువుకుంటే మాత్రమే మనకు ఇలాంటి పైన మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వల్లనే మీకు మంచి ర్యాంక్ రావడం వల్లనే, మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు రావడం వల్లనే మీకు ఇలాంటివన్నీ పాసిబిలిటీస్ అవుతాయి స్టూడెంట్స్. ఇంకా అదేవిధంగా మళ్ళీ మనం
సివిల్ బ్రాంచ్ చూసుకున్నా కూడా 9 మార్క్ టెస్ట్, 3 ఇంజనీరింగ్ గ్రాండ్ టెస్ట్, 3 ఎంపీసీ గ్రాండ్ టెస్ట్, కెమిస్ట్రీ, గన్ షాట్ బిట్స్, అదేవిధంగా సివిల్ బ్రాంచెస్లో ఉన్న ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ కనుక్కున్నా కూడా 4590 బిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చెప్పేది అదే, మీరు ఒక మంచి కాలేజీలో చదువుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే సివిల్ డిప్లొమాతో పాటు ఉన్న జాబ్స్ అన్నిటి కూడా మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావచ్చు. మరి అవన్నీ చాలా సులువుగా రావాలంటే మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు ఈసెట్ ఎగ్జామ్ ద్వారా ఒక మంచి ర్యాంక్ సాధించుకొని ఒక టాప్ ర్యాంక్ తెచ్చుకొని హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ మధ్యలో మీ కాలేజీలో సీట్ ఉంటే 100% మీ గోల్ని డిప్లొమా బేస్డ్ జాబ్స్ ని కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్, ఎవరైతే ఈసెట్ 2024 ఎగ్జామ్ అప్లై చేశారో ప్రతి ఒక్కరూ ఇలాంటి కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. అలాంటి కాంపిటీషన్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ని మనం ఇంకా డైరెక్ట్గా ప్రపోర్షనల్ చేసుకోవాలంటే మాత్రం నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మనము రాస్తుండాలి. ప్రతి ఎగ్జామ్కి మనకు కాన్ఫిడెన్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ కూడా అవుతుంది. సో స్టూడెంట్స్, ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఈసెట్ 2024 రాస్తున్న ప్రతి స్టూడెంట్ యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను, బ్రాంచ్ వైజ్ ఇక్కడ మేము మేడమ్స్ నేమ్స్ ఇచ్చాం రిజిస్ట్రేషన్ కోసం. సో సివిల్ స్టూడెంట్స్ కవితా మేడంని కాంటాక్ట్ కండి, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ రమ్య మేడంని కాంటాక్ట్ కండి, కంప్యూటర్ సైన్స్ యశోద మేడం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రచన మేడం, మెకానికల్ బ్రాంచ్ అండ్ అదర్ బ్రాంచెస్ అశ్విని మేడం. స్టూడెంట్స్, ఇక్కడ కంపల్సరీగా ఈ 25 days మీరు ఒక సీరియస్నెస్తో ఇలాంటి టెస్ట్లో అపియర్ అయితే 100% మీరు మీ గోల్ని రీచ్ కావడంలో ఆల్మోస్ట్ 50% రీచ్ అయిపోయినట్టే. మిగతా 50% ఏంటంటే మరి మీరు బీటెక్లో కంప్లీట్ చేసుకొని మీ గోల్ రీచ్ కావాలంటే మాత్రం మీరు చేయాల్సిందల్లా ఒక టాప్ కాలేజీ రావడం. ఆ టాప్ కాలేజీలోకి ఎంటర్ అయిపోయామంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కెరీర్లో 50% కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ 25 daysలో మీ కెరీర్ని మీరు కరెక్ట్గా డిసిషన్ తీసుకొని ఈ నెంబర్ ఆఫ్ టెస్టులు రాసి ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఈసెట్ 2024 రాస్తున్న ప్రతి స్టూడెంట్ యూటిలైజ్ చేసుకుంటానని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.